హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే 15 మినిట్స్లో ప్రాన్స్ పులావ్ ఎట్లా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. ప్రాసెస్లోకి పోదాం. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మనకి 15 మినిట్స్ టైం ఉంది కాబట్టి నేను అన్నీ ఒక చోట పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఇక్కడ చూసారా, స్లైసెస్ కింద కట్ చేసుకోండి ఆనియన్. నేనైతే 2 ఆనియన్స్ తీసుకున్నాను కదా, అవి స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే టొమాటో ఒకటి తీసుకున్నాను. ఒకటి సరిపోతుంది, ఒకటి దాన్ని స్లైసెస్ కింద కూడా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మిర్చి కట్ చేసుకుందాం. జస్ట్ ఇట్లా చూపించినట్టుగా ఇట్లా నాటు పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఇట్లా పీసెస్లో ఏం కొయ్యాల్సిన పని లేదు దీనికి. చూసారా, అట్లా జస్ట్ ఇట్లా నాటు పెడితే చాలు. నెక్స్ట్ అయితే మనం పుదీనా తీసుకుందాం. పుదీనా మంచిగా వాష్ చేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను. ఆనియన్, టమాటో, పుదీనా, మిర్చి. నేను 2 ఆనియన్స్ తీసుకున్నా, 1 టమాటో, 5 మిర్చి, కొంచెం పుదీనా. దీంట్లో జీడిపప్పు, పులావుకు కావాల్సిన స్పైసెస్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను కదా. నెక్స్ట్ అయితే మనం ప్రాన్స్ పులావ్ కాబట్టి ప్రాన్స్ని తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ అయితే దాంట్లో వాటర్ అంతా తీసేసేయాలి. అది డ్రైగా ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసిన నేను. నెక్స్ట్ అయితే మనం కొంచెం సాల్ట్ వేసుకుందాము. మీరు ఎంత క్వాంటిటీకి కుక్ చేయాలనుకుంటున్నారో మీరు దానికి తగినట్టుగా వేసుకోవాలి, ఓకేనా. నేను ఎంత తీసుకుంటున్నానో దానికి తగినట్టుగా నేను వేసుకుంటున్నాను, ఓకేనా. నెక్స్ట్ అయితే నేను హోల్ గరం మసాలా పౌడర్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది అయితే వేసాను, 2 టేబుల్ స్పూను. నెక్స్ట్ అయితే పుదీనా వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అయితే లెమన్ వేసుకుంటాను. లెమన్ వేసుకున్న తర్వాత పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇట్లా లెమన్ కర్డ్ వేసుకొని మంచిగా ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ వేసుకోవాలి. నా దగ్గర కొంచెమే ఉంది కాబట్టి కొంచెమే వేసిన. నెక్స్ట్ అయితే 1 లెమన్ వేసిన. ఇంకా దీంట్లో వేయాల్సినవి అయితే ఇవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసేయండి. మంచిగా మిక్స్ చేసేసి ఒక పక్కన పారేయండి. పాడేయకండి. మంచిగా ఒక సైడ్కి పెట్టేసి దాన్ని క్లోజ్ చేసేయండి. ఒక ప్లేట్ తీసుకొని అది క్లోజ్ చేసి పక్కన పెట్టామా. ఆనియన్స్ కట్ చేసేసుకున్నాము, స్పైసెస్ తీసేసుకున్నాము. ఇదైతే మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. 3 స్టెప్స్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ ప్యాన్ పెట్టేసిన, స్టవ్ వెలిగించుకొని దీంట్లో అయితే ఇది కొంచెం టైం ఉంచినాం కదా సైడ్కి, మనము ఇది తీసుకొచ్చి ఈ ప్యాన్లో పారేయండి. పారేసి కొంచెం వాటర్ వేయండి. జస్ట్ కొంచెం అంటే కొంచెమే వేసి మంచిగా ఇట్లా పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అయితే అది అట్లా దగ్గరికి ఇట్లా అయిపోతుంది. ఈ స్టేజ్లో మీరు గ్యాస్ బంద్ చేసేయండి. బంద్ చేసేస్తే చూసినారా, ఈ స్టేజ్లో బంద్ చేసేయండి. బంద్ చేసేసినాక మీరు రైస్ని అయితే నానబెట్టుకుంటారు కదా, ఆ రైస్ని నానబెట్టుకునే 15 మినిట్స్లో ఎట్లా రెడీ చేస్తాను అనుకున్నారు కదా, ఇదే ట్విస్ట్. ఇదేంటంటే రైస్ కుక్కర్ గిన్నె ఉంటుంది కదా, అది తీసుకొని పొయ్యి మీద పెట్టుకోండి, స్టవ్ వెలిగించుకొని ఇందులో స్పైసెస్ అన్నీ వేసేయండి. ఇది స్పైసెస్ అన్నీ వేసేసినాక మంచిగా ఇవి ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయినాక చూసినారా, నేనేమో 2 టేబుల్ స్పూన్ ఏమో నెయ్యి వేసిన. కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసినాక ఈ స్పైసెస్ అన్నీ వేసి కొంచెం అది వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసిన, మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు
దాంట్లోనే టమాటో, మిర్చి, పుదీనా ఇవన్నీ ఈ 3 వేసేసి మంచిగా ఇట్లా మిక్స్ అయిపోవాలి. మంచిగా ఇట్లా కలిపెట్టుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేస్తే ఏంటంటే అది కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది. తొందరగా ఫ్రై అయిన తర్వాత ఏం చేస్తారంటే, మనమైతే రైస్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అదైతే అట్లనే ఉంచండి. ఇవైతే మంచిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో ఫ్రై అయిపోయాయి కదా, దీంట్లో అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. మనము పేస్ట్ వేసుకొని ఇది పచ్చి వాసన పోయేటంత వరకు అట్లా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయినాక ఇక్కడైతే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఏంటంటే 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఓకేనా, అది మంచిగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయినాక సిమ్లో పెట్టేద్దాం. ఈలోగా సిమ్లో పెట్టేసి ఇక్కడ చూసారా, నేను రైస్ అయితే నానబెట్టుకున్నాను కదా, నానబెట్టుకొని దాంట్లో వాటర్ అంతా తీసేసాను. తీసేసి ఒక సైడ్కి అయితే పెట్టుకుందాం అన్నమాట. ఇందులో వేసేద్దాం. ఇది జాలీలోంచి వేసేసినాక సైడ్కి అయితే పెట్టుకున్నాం కదా, ఇది ఆ రైస్ని తీసుకొచ్చి దీంట్లో వేసేసేయండి. ఈ ఫ్రై చేసిన పోపులోకి అయితే వేసేసేయాలన్నమాట. వేసేసి కొంచెం హైలో పెట్టుకోండి. హైలో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. మంచిగా కలబెట్టుకొని అది కొంచెం ఫ్రై అయినాక మనం ఇంకొంచెం ఎక్కువ టేస్ట్ రావడానికి నేను ఇప్పుడు ఏం మిక్స్ చేస్తానో చూడండి. ఇదైతే నేనైతే ఇట్లా చేస్తాను, బాగుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఇదే స్పెషల్ చిట్కా అనమాట. ఇదేంటంటే హోల్ గరం మసాలా పౌడర్ అయితే నేను 2 టేబుల్ స్పూన్ అట్లా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకుంటే మంచిగా ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్ వచ్చినాక చూసారా, ఈ స్టేజ్లో నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నా కాబట్టి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. మీరు 1 కప్ రైస్ తీసుకున్నారనుకో 2 కప్ ఆఫ్ వాటర్ వేసుకోవాలన్నమాట. ఇది రైస్ కుక్కర్లో కదా మనం పెట్టేది, అందుకని. ఓకేనా, అట్లా వాటర్ తీసుకున్న తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో సాల్ట్ వేసుకొని అది సాల్ట్ కొంచెం ఎక్కువనే ఉండాలి. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, మనకి రైస్కి సరిపడినంత కొంచెం ఉప్పగా ఉంటే చాలు. ఓకేనా, మరీ ఇట్లా ఉప్పు లేకుండా ఉండకూడదు. కొంచెం మనం టేస్ట్ చేస్తే ఉప్పుగా తగలాలి. వాటర్ అనేది ఉప్పుదనంగా ఉండాలన్నమాట వాటర్. ఉప్పు వేసేసినాక అది మంచిగా మిక్స్ చేసుకొని మనం రైస్ కుక్కర్లో పెట్టేద్దాము. ఈ ఫ్రై అయితే ఉంది కదా, మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం, అదైతే ఇది 80% కుక్ అయిన తర్వాత ఈ ప్రాన్ ఫ్రై అట్టుకొచ్చి దీంట్లో వేసేసేయాలన్నమాట. ఇది వేసేసేయాలి. ఇప్పుడైతే ఫస్ట్ మనం రైస్ కుక్కర్ స్విచ్ ఆన్ చేసుకొని రైస్ కుక్కర్ బటన్ అయితే ఆన్ చేసుకుందాం. ఇది 80% కుక్ అయింది కదా, ఈ 80% కుక్ అయిన తర్వాత మనం ఈ ప్రాన్స్ మనం ఇట్లా ఫ్రై చేసుకున్నాం కదా, ఇది దీంట్లో వేసేసి మిక్స్ చేసేయాలి మంచిగా. ఇట్లా చూసారా, ఇట్లా వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఒక 50 to 60% కుక్ అయిన 60% కుక్ అయిన తర్వాత వేసేయండి, మంచిగా వస్తుంది. ఇట్లా మీకు కలపడానికి కూడా ఈజీగా ఉంటుంది. రైస్ అనేది ఇట్లా బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా, ఇట్లా వేసేసేయండి. వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని నార్మల్గా మూత పెట్టేసేయండి. మూత పెట్టేస్తే అది రైస్ కుక్కర్ ఆఫ్ అయిపోద్ది కదా కుక్ అయినాక. ఒక 15 మినిట్స్ ఆగిన తర్వాత సర్వ్ చేసుకోండి. అంతే, ప్రాన్స్ పులావ్ రెడీ. చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వస్తుంది. నేను నార్మల్ రైస్ తీసుకున్నాను, ఈ రైసే బాగుంటుంది దీనికి. పులావ్ కదా మనం చేసింది. బిర్యానీ అయితే ఈ రైస్ బాగోదు బిర్యానీకి. కాకపోతే పులావ్కి అయితే నాకు ఇదే బాగా అనిపిస్తుంది, బాగుంటుంది. ఈ రైస్తో ట్రై చేయండి, నీకు నచ్చుతుంది. ఓకేనా, ఆనియన్ లెమన్ అయితే డెఫినెట్లీ ఉండాల్సిందే. ప్రాన్స్ పులావ్ మీకు నచ్చినట్టయితే
like, share and subscribe.